నేను తెలుగు వీడియో చేద్దాం అనుకున్నాను. ఇదేంటంటే ప్రాపర్టీ కంట్రోల్ గురించి. అబౌట్ అబౌట్ వైజాగ్ సెల్లింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. మోస్ట్ ఆఫ్ ద మీకు ఎక్కువ పవర్ ఉండాలంటే ప్రాపర్టీని కంట్రోల్ చేయాలి. మెజారిటీ ఆఫ్ ద ప్రాపర్టీ మీ చేతిలో ఉంటే అప్పుడు జనాల్ని కంట్రోలింగ్ మీ చేతిలో ఉంటుంది. మెజారిటీని కంట్రోల్ చేస్తే మెజారిటీస్ ఒపీనియన్. ఇఫ్ యూ కంట్రోల్ ద క్రౌడ్, మనం తప్పు చేసినా ఎక్కువ మంది క్రౌడ్ కంట్రోల్ చేస్తూ ఉంటే మనం చేసేది తప్పు అయినా కానీ మనకు బలం ఎక్కువ ఉంటుంది. మనం క్రౌడ్ని అలా కంట్రోల్ చేసుకొని, మన ప్రాపర్టీ కంట్రోల్ చేసుకొని, క్రౌడ్ కంట్రోల్ చేసుకొని, క్రౌడ్ అంతా మన చేతిలో నుండి వచ్చేదానికోసం ఆశిస్తూ ఉంటారు. మనల్ని మెప్పించడానికి మన పవర్ మన దగ్గర ఉండేది కాబట్టి వాళ్ళు ఎప్పుడు మన కంట్రోల్లో ఉండడానికి వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద నేషన్స్ ప్రాపర్టీ మిస్యూజ్ అయిపోతూ ఉంటుంది. మోస్ట్లీ పొలిటీషియన్స్ ఏంటంటే మన దేశంలో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ హ్యావ్ ఈవిల్ మైండ్ సెట్. అందుకే ఆఫ్టర్ ఫ్లడ్ నోవాకి గాడ్ చెప్పింది ఏంటంటే ఫార్మ్ అప్ బై గవర్నమెంట్. ప్రీవియస్ ఫ్లడ్ దేర్ వాజ్ నో కాన్సిక్వెన్సెస్, ఎలాంటి సిచ్యువేషన్స్ లేవు. దేర్ వర్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. పీపుల్ లివ్డ్ ఫర్ 930 years ప్లస్. కానీ ఆఫ్టర్ ద ఫ్లడ్ నోవాకి ఆయన ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే చేంజ్ ద హోల్ అట్మాస్ఫియర్. కంప్లీట్గా చేంజ్ చేశాడు ఆయన. అప్పుడు ఆయన ఇచ్చింది ఏంటంటే, నోవా, ఇఫ్ ఎనీవన్ కిల్ ఎ మ్యాన్, ఎందుకు కిల్ చేస్తారంటే రిసోర్సెస్ కోసం, ప్రైవేట్ ప్రాపర్టీ కోసం. ఇదేంటంటే యుఎస్ఏలో అమెరికన్ గవర్నమెంట్ కూడా ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ కాదు, అది చేంజ్ చేశారు. ద పర్సూట్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. మన గవర్నమెంట్ పర్పస్ ఏంటంటే మనకు సెక్యూరిటీ ఇవ్వాలి. దాని పర్పస్ అదే. వెల్ఫేర్ కూడా కాదు, అది వెల్ఫేర్ మన దగ్గరే తీసుకొని మనకు ప్రొవైడ్ చేయకూడదు. ఇప్పుడు రిచ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది, ఏరుకునే మైండ్ సెట్. ఇప్పుడు మన ధనవంతుడు ఎప్పుడు దానాలు చేస్తూ ఉండాలి. ఎప్పుడు అది వీళ్ళకి మూవీస్ నుండి మోస్ట్గా సబ్కాన్షియస్ మైండ్కి వాళ్ళకి మొత్తం ఇదేంటి పిక్చరైజ్ చేసి అలాగా సెట్ చేస్తారనమాట యావరేజ్ పీపుల్ని. మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్, పేదల మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మా సిమిలర్ లైక్ మై ఫాదర్, వాళ్ళు వచ్చినాయి ఏంటి, ఇప్పుడు మన తక్కువ కులం, మన పేదవాళ్ళం, ఇది కాదు వాళ్ళు నేర్పించాల్సింది మనకి. ఆల్ దే హ్యావ్ టు టీచ్. మనంతటి మనం కష్టపడి ఎర్నింగ్ ఎలా చేసుకోవాలో నేర్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు ఇదేంటి ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఫ్రీ ఏది మనకి అన్నీ ఇవ్వకూడదు జనాలకి. మీరే కష్టపడి సంపాదించుకోవాలని నేర్పించాలి. దానికి వాళ్ళకి చెప్పాలి. మనకి మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషను జనాల్ని ముందు నుండే వాళ్ళకి తగినట్టు కంట్రోల్ చేసి ఇదేంటి మౌల్డ్ చేసుకుంటున్నారు ముందు నుండే. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఏదైనా కానీ ఇదేంటి మీడియా కానీ. మీకు ఈ విషయం మీద బాగా డీటెయిల్డ్ కావాలంటే ఒకటి చెప్తాను, ఆగండి. 2 బుక్స్ చెప్తాను మీకు. ఏ. రాల్ఫ్ ఎపర్సన్ రాసిన ద న్యూ వరల్డ్ ఆర్డర్ అండ్ ద అన్సీన్ హ్యాండ్ బుక్స్ చదవండి. అవి ఇంగ్లీష్ బుక్స్, గ్రేట్ బుక్స్. అవి మాత్రం జీ లైబ్రరీలో దొరుకుతాయి. మీకు కావాలంటే అమెజాన్లో కొనుక్కోండి, లేదా డిజిటల్ కాపీ కావాలంటే డిజిటల్ కాపీ తీసుకోండి. దేర్ మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ ఆయన చెప్తుంటే, ఏదైనా ప్రశ్న అనే ఒక ఛానల్లో అతను వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఆ యాంకర్. అతనికి ఏం చెప్తున్నారంటే, మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రాపర్టీని దేంటి ముందు ఇండైరెక్ట్గా వాళ్ళు స్లోగా ఏంటంటే ఆ ప్రాపర్టీలో ఇదేంటి అబండెన్స్ని తగ్గించేస్తున్నారు. ఏంటంటే ఇదేంటి ఒకళ్ళ మీద హెవీ లేబర్ వేస్తున్నారు. మళ్ళీ ఏంటంటే కాస్ట్ ఆఫ్
ఇదేంటి రా మెటీరియల్ ప్రొడక్షన్. టాటా వాడికి అయితే 1000 రూపాయలు 2000కి వస్తుంది, వీళ్ళకేమో 5000కి వస్తుంది సరుకు. ఏంటంటే కంట్రోల్, మెజారిటీ ఆఫ్ కంట్రోల్, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఈ ఓవర్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. దాన్ని సిమిలర్గా ఇప్పుడు ఈ ప్రైవేట్ ప్రాపర్టీ స్టీల్ ప్లాంట్ ఎలాగైతే అదేంటి ప్రైవేటైజ్ చేసి వాళ్ళ చేతుల్లో పెడుతున్నారో, ఎలాగైతే రైల్వేస్ ప్రైవేటైజ్ చేసి 100 yearsకి అమ్మేశారో మోడీ గారు, అలాగే సిమిలర్గా వీళ్ళ చేతుల్లో పెట్టేసి ఇదేంటి ప్రాపర్టీ కంట్రోల్ చేస్తున్నారు. సిమిలర్గా వీళ్ళు మోస్ట్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఈసీ ఓటింగ్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైము వాళ్ళే రూల్ చేయాలని ఓన్లీ ఫ్యూ అమౌంట్ ఆఫ్ పీపుల్ విత్ ఈవిల్ ఇంటెన్షన్స్ మెజారిటీ క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నారు. మెజారిటీ ఒపీనియన్ ఎప్పుడు మ్యాక్సిమం రాంగే ఉంటుంది. మెజారిటీ ఆల్వేస్ ఫాలో ద రాంగ్ థింగ్స్. ఎవరైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ కరెక్ట్ కాకపోతే, ప్రాపర్ కాకపోతే, someone has to fight against them. We have to question. See, మనం అట్లీస్ట్ క్వశ్చన్ చేయాలి. మనం చేయగలిగితే మనం దిగి మనం వర్క్ చేయాలి. ఒక్కసారి నా పని అయిపోయిన తర్వాత రన్నింగ్, నా పని ఏం లేదు, దిగి నా నెక్స్ట్ గోల్ అదే. మై మెయిన్ గోల్ ఇస్ టు డెవలప్ దిస్ నేషన్. దానికంటే పెద్ద గోల్ ఏంటంటే వర్కింగ్ ఫర్ క్రైస్ట్, గాస్పల్ ప్రీచింగ్. దట్స్ మై ఫస్ట్ గోల్. సెకండ్ గోల్ ఏంటంటే ఈ దేశం డెవలప్ చేయాలి. ఐ వాంట్ టు టేక్ ఏ ఆల్ ది ఈవిల్ గవర్నమెంట్. జనరల్గా ప్రీవియస్గా ఫౌండేషన్ వేసున్న ప్రతి పొలిటీషియన్స్ని అవి ప్లక్ చేసి పీకేసేయాలి. అదే గోల్. దానికి నాకు 20 years పెట్టినా, 30 years పెట్టినా, ఎన్ని డెకేడ్స్ పెట్టినా, 40, 50, 60 years వచ్చేసినా కానీ ఖచ్చితంగా దాన్ని మాత్రం ఫుల్ఫిల్ చేస్తాను. ఈ నేషన్ మాత్రం క్లియర్ చేయాలి. దట్స్ మై మెయిన్ గోల్ అండ్ ఇట్ కమ్స్ టు నేషనల్ గోల్స్. ఈ నేషన్కి డెవలప్ చేయాలనుకుంటున్న నా గోల్స్లో అదొకటి ఉంది. కానీ మీరు మాత్రం మెజారిటీ పీపుల్ అలాగే ఉండిపోండి, ఫూల్స్లా ఉండిపోండి. రేపేం మూవీ రిలీజ్ అయ్యిద్ది, ఏ ఉమెన్ వెనకాల పడాలి, మీరు మాత్రం అలాగే ఉండిపోండి. ఇదేంటి లైఫ్ మాత్రం నాశనం చేసుకోండి. నేను మీకు ఇచ్చే సజెషన్ అదే. అలా ఉండకండి ప్లీజ్. డెవలప్ చేసుకోండి. మీ లైఫ్ని ఆల్వేస్ అవుట్ ఆఫ్ ద బాక్స్లోకి రావడానికి చూసుకోండి. బాక్స్ నుండి బయటకు వచ్చేయండి. ఎప్పుడు ప్రపంచం మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూడమాకండి. అబ్దుల్ కలాం డిఫరెంట్గా అవ్వాలి, మీలాగా సక్సెస్ఫుల్గా అవ్వాలి. కొన్ని అలాంటి ప్రీచర్స్లో మెసేజెస్ ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ ద వరల్డ్ వాంట్ యూ టు మేక్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు బి యూ రాదర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మీ వీపు ప్రపంచానికి ఎగెయినిస్ట్గా ఉండాలి. అదంతా ప్రపంచం అంతా ఒకవైపు నడిస్తే మీరు దానికి ఆపోజిట్ సైడ్లో నడవాలి. నాశనానికి పోయే మార్గం వెడల్పు విశాలంగా ఉండిద్ది. దాంట్లో పడి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇరుకుగా ఉండే మార్గంలో నడవండి. క్రైస్ట్ వేలో నడవండి. వాక్ ఫర్ ద ట్రూత్, salvation, walk towards the salvation. See, become the salt. Most of the Christians, I want to say to you, you Christians, మిగతా వాళ్ళు ఎవరు కాదు, you Christians have to be a peculiar people like the Jews and Israelis. You have to show the difference between the rest of the people. మీ పనిష్మెంట్ మాత్రం రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటే గాడ్ ఇంకా ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే మనకి స్క్రిప్చర్ దేవుడిచ్చి దాన్ని ఫాలో అవ్వకుండా మీరు ఎంజాయ్మెంట్లో ఉండి, ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మిగతా రిలీజియన్స్ కంటే, ఏథిస్ట్ కంటే మీరు ఇంకా దారుణంగా ఉన్నారు. ఓన్లీ జస్ట్ క్రిస్టియన్స్, ఓన్లీ ఇఫ్ క్రిస్టియన్స్, ఇఫ్ they turn towards me and if they seek the Lord and they turn from their wicked ways, I will heal the land. దేవుడు మన ల్యాండ్ని హీల్ చేస్తాడు. జస్ట్ క్రిస్టియన్స్ ఉంటే, బికాజ్ వీ వర్ లైక్ ద టెస్టిమోనీ టు ద గాడ్. మనము ఈ ఫాల్స్ ఏమున్నాయో అవి మనం చూపించాలి.
మన వే ఆఫ్ లివింగ్తో. అంతేగాని పొద్దున్నుండి సాయంత్రం దాకా చర్చికి వెళ్ళాం, ఎంజాయ్ చేసాం. మీకు చెప్తున్నాను కదండి, నెవర్ వర్క్ ఫర్ అదర్ మ్యాన్స్ ఒపీనియన్. మెనీ పాస్టర్స్ వర్ సిన్సియర్ బట్ డ్రివెన్ విత్ ఈగో, బట్ దే వర్ నాట్ ట్రూ. Many pastors were not true and only few were true. Sadducees, Pharisees వీళ్ళు ఉన్న టైంలో కూడా నికోదేము అనే ఒక అతను ఉన్నాడు. అతను రాత్రిపూట ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకోవడానికి వచ్చాడు. అలాంటి టైంలో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా అందరూ ఫీల్డ్ అంతా కరప్ట్ అయిపోయినా, ప్రభు నీ కోసం రోషం కలిగి నేను ఒక్కడనే లేచిపోయా ప్రభు అని ఏలియా ఉన్నాడు. అయితే నీలాంటి వాళ్ళు ఇంకొక ఫ్యూ థౌజండ్ మెంబర్స్, 7,000 మెంబర్స్ ఐ థింక్ సో, ఇంకా రెమినెంట్ ఉన్నారు. నువ్వు ఒక్కడవే కాదు ఏలియా. యూ కెన్ బీ అ పెక్యులియర్ పీపుల్ టు ద గాడ్. ఒకవేళ క్రిస్టియన్స్ ఫాలో అవ్వకపోతే, ఎవరైతే ఈ వర్డ్స్ విని క్రైస్ట్ మీద బిలీఫ్ ఉండి ఆయన ఫాలో అవ్వాలనుకున్నారో, వాళ్ళ ప్లేస్లో మీకు రీప్లేస్ ఇచ్చి మిమ్మల్ని ఆయనకి పెక్యులర్ పీపుల్గా ఆయన టెస్ట్ మోనీ కింద వాడుకుంటారు. కమ్ టువర్డ్స్ క్రైస్ట్. అండ్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు చర్చ్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ బ్యాప్టైజం. దాని మీద ఒక వీడియో చేశాను, మీకు అది చూసుకోండి. ఎందుకో, బికాస్ ఇంటర్ప్రిటేషన్ వాజ్ చేంజింగ్. ఆ టైంలో జ్యూస్లో ఉన్న టీచర్స్ ఆఫ్ ద లా కానీ, సాడ్యూసీస్, ఫారిసీస్ వీళ్ళు కానీ, రోమన్ క్యాథలిక్స్ కానీ, ప్రజెంట్ డే పాస్టర్స్ కానీ, వాళ్ళు ఓన్ వేస్లో స్క్రిప్చర్ టీచ్ చేస్తున్నారు. కానీ ఎవరు నమ్మాలనుకొని దేవుని తెలుసుకోవాలనుకొని లేరు. స్క్రిప్చర్ నోస్, డెవిల్ నో స్క్రిప్చర్ మోర్ దెన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మ్యాన్. Christianity, faith in God, learning, knowledge. Beginning of the knowledge, fear of the Lord, fear of the Christ, Jesus Christ is the beginning of the knowledge. Fear of the Lord Jesus Christ is the beginning of understanding. Fear of the Lord Jesus Christ is the beginning of wisdom. ఇవే బేస్ ఈ లోకంలో. హీ ఈజ్ ద ఓన్లీ ట్రూత్. ఆయన ఒక్కడే ట్రూత్. ఈ లోకంలో మరి ఏది లేదు. ఆ ఒక్కడే త్రూ ఈ స్క్రిప్చర్ హీ విల్ టీచ్ యూ ఆల్ ద థింగ్స్. కానీ మీరేంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్, మీరు ఒక ఫీల్డ్లో గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటే, యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్. మెనీ పీపుల్ పుట్ మోర్ దాన్ 10,000 hours, 10 years, 15 years, మోర్ దే స్పెండ్ ద టైమ్. ఎంత ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు టైము, అంత గొప్ప వాళ్ళు అవుతారు. సిమిలర్లీ, మీరు చర్చ్ గోయింగ్, సండే అదేంటి పార్టిసిపేషను, బ్రెడ్ అండ్ వైన్లో పార్టిసిపేషను, హోలీ కమ్యూనియన్ ఇట్లా తీసుకున్న అంత మాత్రాన ఉపయోగం లేదు. అది చేయకుండా కూడా యూ కెన్ బీ ఫాలో ద గాడ్. అవి ఇప్పుడు లూప్ హోల్స్ అయిపోయినాయి మెనీ పాస్టర్స్కి. వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ మీదే వాళ్ళు దేవుడి మీద బిలీవ్ చేయరు. దేవుడే మనకి అనుగ్రహిస్తాడని బిలీవ్ చేయరు. సంఘంలో ఇంక్రీజ్ ఇన్ పర్సన్ ఇంక్రీజెస్ అవర్ సబ్స్క్రిప్షన్ అనుకుంటారు. దే నాట్ బిలీవ్ ఇన్ గాడ్. వాళ్ళు పీపుల్ మీద నమ్ముకుంటారు. వాళ్ళంతా మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ ఉంటుంది జనరల్గా. మీరు మోర్ ఇన్ రీడింగ్ ఇన్ స్క్రిప్చర్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ ఎలోన్, ఒంటరిగా ఉండి కూడా చేయొచ్చు అక్కడికి వెళ్ళకుండా, వితౌట్ గోయింగ్ టు చర్చ్. చాలా మందికి నేను అగెయిన్స్ట్ ట్రెడిషనల్ టీచింగ్కి, మ్యాక్సిమం టీచింగ్కి ఈ వర్డ్స్ అగెయిన్స్ట్గా ఉన్నాయి. కానీ వాట్ ఐ వాజ్ సేయింగ్ వాజ్ ట్రూత్. మోర్ యూ స్పెండ్ ద టైమ్ టువర్డ్స్ గాడ్, ఎక్కువ మీరు ఆయన విషయంలో స్పెండ్ చేయని టైము. ఒంటరిగానే ఉండండి. డూ యువర్ వర్క్ ఇన్ సీక్రెట్ అండ్ దై ఫాదర్ విచ్ సీత్ ఇన్ సీక్రెట్ షల్ రివార్డ్ ది ఓపెన్లీ. రహస్యం ముందు మీరు పని చేయండి,
అది రహస్యం అందు మీ మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. క్రిస్టియన్స్ వర్క్ హార్డ్ ఫర్ క్రైస్ట్. మీరు రెస్ట్ ఆఫ్ ద పీపుల్లా కలిసిపోయి మూవీస్ ఎంజాయ్ చేసి మీ మీ వేస్ని మరీ ఇంకా కరప్ట్ చేసుకొని మీరు లైఫ్ని రూయిన్ చేసుకొని మీరు టెస్ట్ మోనీ కింద బతకట్లేదు. మీ ఐడియేషన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వర్త్లెస్. మీరు ఎన్ని టైం స్క్రిప్చర్స్ చదివినా ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఎక్స్పర్టీస్ రాదు, మీకు నాలెడ్జ్ రాదు. మీరు అంత సీరియస్ అయినా, మీకు తల నెరిసిపోయినా, మీరు ముసలోళ్ళు అయిపోయినా కానీ మీకు రాదు. మీకు రావాలంటే ఏ స్టేట్మెంట్ అయినా నాలెడ్జ్ ఫుల్గా అండర్స్టాండింగ్ రావాలంటే ఒక స్టేట్మెంట్ని ఫాలో అవ్వాలి, ఒక స్క్రిప్చర్ వర్స్ని ఫాలో అవ్వాలి, లేదా ఫాలో అయ్యి దాని కాన్సిక్వెన్సెస్ ఉన్న పీపుల్ని చూడాలి, నేర్చుకోవాలి. I got salvation when I was 2017. I'm not going to take baptism. 2017 salvation, that is the time I started journey with Christ, with my Savior. ఆ టైంలోనే స్టార్ట్ చేశాను. మీకు టీచ్ చేయాలి, మీరు నేర్చుకోవాలి. ఆస్క్ హిమ్. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ all go back to one thing, the curse of Adam. What you believe, that's how you behave. మీరు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ నమ్మి సైన్స్ మిక్స్డ్ విత్ లై, బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బిగ్ బ్యాంగ్ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అని నమ్మి మీరు సైన్స్ మిక్స్డ్ విత్ లై, సిమిలర్ లైక్ ఈటింగ్. ఎలాగంటే ఒక డ్రాప్ ఆఫ్ పాయిజన్ మిక్స్డ్ విత్ ఫుడ్, గుడ్ ఫుడ్ కలిస్తే మొత్తం హోల్ కరప్ట్ అయిపోద్ది. సిమిలర్గా ఏంటంటే ట్రూత్కి విచ్ ఈజ్ సైన్స్ మిక్స్డ్ విత్ లై మొత్తం కరప్ట్ అయిపోద్ది, హోల్ ట్రూత్ కరప్ట్ అయిపోద్ది. ఇట్స్ లైక్ మిక్సింగ్ అ ఓషన్ ఆఫ్ మిల్క్ విత్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్, కంప్లీట్గా మొత్తం కరప్ట్ చేసేసింది. మీకు నేను చెప్పేది ఏంటంటే గెట్ విస్డమ్ అండ్ గెట్ అండర్స్టాండింగ్, అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద విస్డమ్ ఈజ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. వాట్స్ ఎవర్ యూ బిలీవ్, ఏదైతే మీరు నమ్ముతారో అలాగే బిహేవ్ చేస్తారు. మీరు మీరు క్రియేషన్ థియరీ ఏంటి, మీరు నమ్మే క్రియేషన్ థియరీ ఏంటి, భూమి ఎక్కడి నుండి పుట్టింది, అది డిఫరెంట్ మతాలు డిఫరెంట్గా చెప్తున్నాయి, అందులో సత్యమే అది. మీరు నమ్మేది ఏది, 6000 years బ్యాకా, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఇయర్స్ బ్యాకా? మనిషి కోతి నుండి వచ్చాడా, ఆ కోతి రాయి నుండి వచ్చిందా, ఆ రాయి నథింగ్ నుండి వచ్చిందా? స్మాలర్ దాన్ ఏ పీరియడ్ ఆన్ ఏ పేజ్. వాట్ యూ బిలీవ్, దట్స్ హౌ యూ బిహేవ్. మీరు ఏది నమ్ముతారో అలాగే మీరు బిహేవ్ చేస్తారు. జెఫ్రీ డామర్ అని అతను హోమోసెక్షువల్, అతను క్యానిబల్, టెడ్ బండి కూడా, వీళ్ళు ఎవల్యూషన్ థియరీ బిలీవర్స్. అందుకే పవర్ గెయిన్ చేయడానికి మిగతా వాళ్ళని చంపి వాళ్ళని తిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని ఇలాంటి రకరకాల రోత చేసేవాళ్ళు వాళ్ళు. మెనీ షూటింగ్స్ యుఎస్లో, స్కూల్ షూటింగ్స్ జరిగేది కూడా అలాంటి థియరీ బిలీవ్ చేయడం వల్లే. I believe in God. He made man in his own image 6000 years back. Similarly 6000 years back ago ఆయన క్రియేట్ చేశాడని నమ్ముతున్నాడు. ఇదంతా లీడ్ చేసేది ఏంటంటే, ఒక మనిషి ఇంకొకటి ఆస్తి దొబ్బేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఫ్లడ్ తర్వాత ఆయన రిసోర్స్ని అంతటి తగ్గించాడు, మొత్తం డిఫరెంట్గా మార్చేసాడు మొత్తం ఈ హోల్ ఎర్త్ని. రెండోది కర్స్ ఆఫ్ యాడమ్, డస్ట్ని కర్స్ చేశాడు. అందుకే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎవ్రీథింగ్ టెన్స్ టు గో డిసార్డర్. నువ్వు ప్రతిసారి వర్క్ చేసుకోవాలి, పెయింట్ పాడైపోతే పెయింట్ వేసుకోవాలి, కండిషన్ చేసుకోవాలి, ప్రతి కార్ని కానీ నువ్వు చేసే ప్రతి పనిని జాగ్రత్త కాపాడుకుంటా రావాలి. ఎక్కువ అంత మెయింటెనెన్స్ చేసుకుంటే అంత బాగుండిద్ది, దాని లైఫ్ స్పాన్ పెరిగిద్ది. కానీ
నువ్వు వర్క్ చేస్తూ ఉండాలి. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఈ సమ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గ్రీడీ ఫర్ గెయిన్ ఏం చేయాలనుకుంటారంటే ఇంకొకటి కష్టం మనం దొబ్బేయాలి. దానికి ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇది ఎయిర్ ఆల్ఫా పర్సన్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎక్స్ప్లెనేషన్, అవి చూడండి. మీరు బుక్ కూడా చదవండి, ఎయిర్ ఆల్ఫా పర్సన్ బుక్, ద అన్సీన్ హ్యాండ్ బై ఎయిర్ ఆల్ఫా పర్సన్ అండ్ ద సీక్రెట్ సొసైటీస్. మనకు తెలియకుండా వెనకాల సీక్రెట్ సొసైటీస్, పొలిటీషియన్స్ ఏది బిల్డ్ చేస్తున్నారు అవి వాటి గురించి రాసిన బుక్స్ చదవండి, క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆ కర్స్ ఆఫ్ యాడమ్, ఇప్పుడు మిగతా వాళ్ళు అదంతా మనం ఇన్హెరిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైనా మనం కష్టపడి చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే గ్రీడీ ఫర్ గెయిన్, మొత్తం కంట్రోల్ చేసుకోవాలి. మెజారిటీ ఆఫ్ పీపుల్ని, మెజారిటీ ఆఫ్ ల్యాండ్ని, పవర్ కంట్రోల్ చేయాలనుకునే వాళ్ళు ఇంకొకరి దగ్గర లాక్కుంటారు. దానికి వార్స్ చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో వార్స్ చేయట్లేదు. ఏం చేస్తారు, ఇన్ఫ్లేషన్ ఒకటి, వాళ్ళకు ఉండే టెక్నిక్ ఇన్ఫ్లేట్ చేయొచ్చు మనీని ఇన్ఫ్లేట్ చేసి ప్రాపర్టీ వాల్యూ, ఫస్ట్ మెయిన్ ప్రాపర్టీ వాల్యూ మనీని ఇన్ఫ్లేట్ చేసేసి అమౌంట్ ఎన్ని ఎక్కువ మనీ ప్రింట్ చేస్తే అంత మనీ వాల్యూ తగ్గిపోద్ది మనకు. అందుకే మనీ వాల్యూ ర్యాపిడ్గా తగ్గిపోతూ ఉండిద్ది. ఇప్పుడు ఆ మనీని తగ్గించేస్తారు. దానివల్ల వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి మిడిల్ క్లాస్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు స్టార్వేషన్ యూజ్ చేస్తారు, కరువుని యూజ్ చేస్తారు పేదోడిని కంట్రోల్ చేయడానికి. వాడి భూమి కాదు, మోస్ట్లీ వాడికి తిండి దొరకకుండా చేసి వాడిని అలా స్ట్రగుల్ చేస్తారు. సిమిలర్గా మీరు ఇవి చూడొచ్చు. ఈ ఎగ్జాంపుల్ పర్టికులర్గా స్టీల్ ప్లాంట్ అమ్మేసేటప్పుడు ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు చూసుకోండి. ఇంకొకటికి యాక్సెస్ ఈజీగా ఉండి చేయడానికి ఈజీగా అయ్యేలాగా మిగతా అక్కడ ఉండే లేబర్స్ని తగ్గించేయడం, వాళ్ళకి హెవీ బర్డెన్ వేయడం. ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళు గివప్ ఇచ్చేయాలి, మా వల్ల కావట్లేదు, ఇది మేము వదులుకోవాలని మెంటల్గా వాళ్ళే ఇచ్చేయాలి. అలాగా ప్రతిదీ వీళ్ళకి కావాల్సిన దాన్ని వీళ్ళ టెక్నిక్స్ అవి, వీళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్. జనరల్గా వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా వాళ్ళని అక్కడే ఉన్న ప్లేస్లోనే నలిపేసి మనం యూజ్ చేసే సీక్రెట్ ప్యాటర్న్స్, ఆ ఉన్న ప్యాటర్న్స్ని మనకు అనుకూలంగా యూజ్ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే మా వల్ల కాదని వాళ్ళు వెళ్ళిపోయేలా చేయాలి. దానికి ఫండింగ్ తగ్గించేయాలి, దాన్ని లాసెస్లోకి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు మన చేతిలోకి వచ్చింది అది. అప్పుడు మనం ఈజీగా కంట్రోల్ చేసుకొని డెవలప్ చేసుకొని మోస్ట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సప్లైస్ ప్రతిదీ మన చేతుల్లోనే ఉండిద్ది. ఎక్కువ కంట్రీలో మ్యాక్సిమం మన చేతుల్లో పవర్ ఉంటే ఎంత ఎక్కువ రీసోర్స్ని కంట్రోల్ చేస్తామో, ఎంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్స్ని కంట్రోల్ చేస్తామో, మెజారిటీ పీపుల్ మందే, పవర్ మందే, ప్రతిదీ మందే. కానీ మన ఇంటెన్షన్ మాత్రం కరెక్ట్గా ఉండదు. మన ఇంటెన్షన్ ఈవిల్ ఇంటెన్షన్. గాడ్ ఈజ్ లాఫింగ్ ఇన్ ద హెవెన్. వన్ డే ఒకసారి ఇలాగే నెబుకద్నెజర్ అని, అట్ ద టైమ్ ఆఫ్ డానియల్, గ్రేటెస్ట్ కింగ్ అతను, అసిరియన్ ఫాలో అయిన నెబుకద్నెజర్, ఒకరోజు పడుకున్నప్పుడు అతనికి కల వచ్చింది. సిరీస్ ఆఫ్ డిఫరెంట్ కింగ్డమ్స్, పవర్ఫుల్ కింగ్డమ్స్. అయితే చేతితో నిర్మించబడిన ఒక రాయి వచ్చి ఆ మొత్తం కింగ్డమ్స్ని పగలగొట్టేసి పెద్ద రాజ్యం కింద ఉండిద్ది. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. ఏ మనిషి ఎవరో ఈ హోల్ ప్యాటర్న్స్ని చేంజ్ చేసే ఎబిలిటీ ఉండదు. మోజెస్ ఈజ్ ద లా గివర్. ప్యాటర్న్స్
పాడైపోయినాయి అని 2005 years, 100 years after creation, Moses is the one that told to the rest of the world. Law of Moses, God revealed his ways to Moses, and Moses can't able to fix that. Only the God who created that is only capable to fix that. ఆయన మాత్రమే ఫిక్స్ చేయగలడు. ఓకే, మై గోల్ ఇస్ టు ఫైట్ అగేన్స్ట్ దెమ్ పీపుల్. ప్రతి పార్టీకి అగేనెస్ట్గా ఉండాలి. నెక్స్ట్ నుండి నేను ఓటేయకూడదు అనుకుంటున్నాను. మై గోల్ ఈజ్ టు ఫైట్ అగేన్స్ట్ ఎవ్రీ సింగిల్ పార్టీ. ప్రతి ఒక్క పొలిటీషియన్కి ఎగేనెస్ట్గా ఉండాలి. దట్స్ మై గోల్. అలాగే ఉంటాను తర్వాత నుండి. ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క రాంగ్ పాస్టర్స్కి, రిలీజియన్స్కి, ఫస్ట్ మై ఓన్ హోమ్ క్రిస్టియానిటీలో నేను అగేన్స్ట్ ఉంటాను వాళ్ళు చేసే రాంగ్కి. అండ్ పొలిటికల్ పార్టీస్ ఐఎమ్ గోయింగ్ టు అగేన్స్ట్ ఎవ్రీ సింగిల్ పార్టీ, ఎవ్రీ సింగిల్ లీడర్ ఇఫ్ దే వర్ రాంగ్. దట్స్ మై గోల్. ఐ వాంట్ టు స్టాండ్ అగేన్స్ట్ రాంగ్. మెజారిటీ ఆఫ్ పీపుల్కి నేను అగేన్స్ట్గా ఉండాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆల్వేస్ రెబెల్డ్ అగేన్స్ట్ గాడ్, ఆల్వేస్ దే వర్ రాంగ్. మెజారిటీ ఆఫ్ పీపుల్ గో టు ఫాలీ. మెజారిటీ ఆఫ్ పీపుల్కి అగేన్స్ట్గా ఉండాలి. ఐ వాంట్ టు వర్క్ ఫర్ ద రైట్. ఐ వాంట్ టు వర్క్ ఫర్ ద ట్రూత్. సో మీరు ఎవరైనా వినేవాళ్ళు ఉంటే ఫైట్ చేయండి, అగేన్స్ట్కి ఫైట్ చేయండి, క్వశ్చన్ చేయండి, క్వశ్చన్స్ రైజ్ చేయండి. మీరు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయండి, కానీ ఆడే పార్టీ అయినా కానీ మన నోటి దగ్గర తీసుకుంటూ ఊరుకోమాకండి. వాళ్ళ దగ్గర నుండి మనకు కావాలి, మనం బాగుపడాలి. వాడు మన నుంచి మనకు నష్టం కలుగు చేసి బాగుపడకూడదు. ఇంప్రూవ్మెంట్ కలుగు చేస్తే అది వాడి అచీవ్మెంట్. దానికి మించిన అచీవ్మెంట్ లీడర్కి ఉండదు. అతనేమి సంపాదించే అవసరం లేదు, అతనేమి కోట్లు సంపాదించే అవసరం లేదు. అతని పని ఒకటే, టైటిల్ లేకుండా క్వాలిటీ డెవలప్మెంట్ చేయాలి. అది లీడర్స్ డ్యూటీ. కానీ వాళ్ళు అది చేయరు, మిగతా అన్నీ చేస్తారు. వాళ్ళు గ్రీడీ ఫర్ గెయిన్. వాళ్ళ సర్టెన్ క్యాస్ట్, క్రీడ్, సర్టెన్ కమ్యూనిటీయే డెవలప్ అవ్వాలి. వాళ్ళకి ఎవడైతే ఒబీడియంట్గా ఉంటాడో, మూవీ ఫీల్డ్ అయినా, పొలిటీషియన్స్ ఫీల్డ్ అయినా, వాళ్ళు మాత్రమే డెవలప్ అవ్వాలనుకుంటారు. మిగతా మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉండవు, తెలివి తక్కువలు, కాబట్టి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కానీ బయటికి రండి, తక్కువ మందే అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళే బయటకు వచ్చి పవర్ఫుల్ పీపుల్గా నిలబడి ఇంటిగ్రిటీతో ఈ స్టేట్ కోసం, కంట్రీ కోసం నిలబడి పనిచేయండి. పాత రోజులు పోయినాయి. మన ఫాదర్ జనరేషన్స్, తాతల జనరేషన్స్, ముత్తాతల జనరేషన్స్ అంతా, ఆ టైంలో ఉన్న పొలిటీషియన్స్ అంతా యాదవులు. ఇప్పుడు ఉండేవాళ్ళు చేంజ్ అయ్యి మన లాంటి వాళ్ళు పొలిటికల్ పార్టీలో నేను దిగనండి. మీలాంటి వాటి కోసం ఇదేంటి ట్రైన్ అయ్యి ఎడ్యుకేట్ అయ్యి అందులోకి దిగండి. కంట్రీకి న్యాయం చేయాలి. అదే మనం చేయాల్సిందే. ఇదే నేను చెప్పాలనుకుండే ఈ వీడియో. మనం స్టాండ్ అగెయిన్స్ట్ ఫర్ ద సెల్లింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీస్ని. ఇప్పుడు రైల్వేస్ అమ్మేశారు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాడు ఫాస్ట్గా వెళ్ళాలని, త్వరగా వాడికి ఇంకా మనీ ఎక్కువ రావాలని జనరల్ బోగీస్ తీసేశారు. 1,00,000 టికెట్లు అమ్మేస్తున్నారు. మా డాడీ అందులోనే వర్క్ చేస్తారు, ఫ్రూట్ వెండర్, విజయవాడ రైల్వే స్టేషన్లో. ఇప్పుడు అన్ని టికెట్లు అమ్మేసి రైల్వేస్ ఆఫీసర్స్ అందరు ధర్నాలు చేశారు. అన్ని టికెట్లు అమ్ముతున్నా అని. మోడీ గారి దయ వల్ల మొత్తం అది 100 సంవత్సరాలకు అమ్మేశాడు ఆయన. అయితే రైల్వేస్ని మొత్తం అమ్మేసుకుంటాడు ఆయన మాత్రం. ఆయనకు కావాల్సింది అది మంది, కానీ మనం ఫైట్ చేయాలి. ఇట్ బిలాంగ్స్ టు అస్. నేను నవ్వుతా చెప్తున్నా కానీ మైండ్లో జోవియాలిటీ ఉండదు నాకు.
సీరియస్గానే చెప్తాను, కానీ అది ఈజీగా తీసుకొని ఆ థింగ్స్ని ఇంకా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడమే కానీ నా మైండ్లో అది లేదు. ఇట్స్ సీరియస్ థింగ్స్. ఎడ్యుకేట్ అవ్వండి, ఫార్మల్ ఎడ్యుకేషన్ కోసం కష్టపడమాకండి. డిగ్రీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, మాస్టర్స్ ఇదంతా మిమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళని చేసి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగే మీరు బతుకుతారు. అదే ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి, మీ కొద్దిగా పెద్ద రేంజ్లో రిపీట్ అవుతాయి. సేమ్ అప్పులు, సేమ్ బాధలు. అసలు మన దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ అప్పుల్లో ఎందుకు ఉంటున్నారు? దానికి కారణం ఎవరు? ఇన్ఫ్లేషను, ప్రాపర్టీ వాల్యూ పోగొడతా ఉంటారు. దానివల్ల ఏంటంటే మీ కష్టం అనేది ఇండైరెక్ట్గా దోచేసుకోవచ్చు దాన్ని. అది షేర్స్ సెల్ చేసి అదంతా అటు షిఫ్ట్ చేసుకుంటారు వాళ్ళు. అదంతా AR Peppers ఎక్స్ప్లెయిన్ చేశాడు. యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టుల్లో ఉంటాయి వీడియోస్ ఫ్రమ్ ద రెఫరెన్సెస్ నాలెడ్జ్ సోర్సెస్ అని ఒక ప్లేలిస్ట్ ఉండిద్ది. ఆ ప్లేలిస్ట్లో చూడండి, మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. సరే, ఉంటాను ఇంకా. బాయ్.